నిరహంకార, తనలో ఎప్పుడు అహంకారం అనేది ఉండదు, భక్తుడు ఎప్పుడు వినయంగా ఉంటాడు. సో అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణైవచ నిర్మమోహ నిరహంకార. అండ్ తర్వాత సమ దుఃఖ సుఖ, భక్తుడు ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలో సమగా ఉంటారు, సుఖంలో అయినా దుఃఖంలో అయినా సమానంగా ఉంటారు. ఎందుకు సమానంగా ఉండగలుగుతాడంటే భక్తుడికి తెలుసు ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పాసింగ్ ఫేజ్, ఏది స్థాయిగా ఉండదు, ప్రతీదీ అలా. సేమ్ మీరు చూసారో లేదో లండన్, నో ఫర్గెట్ అబౌట్ లండన్, మన ఇండియాలోనే ఎగ్జిబిషన్స్లో జాయింట్ వీల్ ఉంటుంది కదా. చిన్నప్పుడు నేనైతే చాలాసారి కూర్చున్నాను, నాకు ఇష్టమైన రైడ్, ఇలా పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకి వెళ్ళిపోయి చాలా పెద్దగా. మన ఇస్కాన్ ఉత్సవంలో కూడా చాలాసారి మనం జాయింట్ వీల్ పెట్టాం. మీరు చూడండి జాయింట్ వీల్లో అది మీకు పైకి తీసుకువెళ్తుంది అండ్ అక్కడ నుంచి సీన్ చాలా బాగుంటుంది, అన్ని దూరంలో కనిపిస్తాయి. మనకు అనిపిస్తుంది ఇక్కడే ఆగిపోతే బాగుందని, 2 నిమిషాలు వాళ్ళు ఆపుతారు కూడా, కానీ మళ్ళీ కిందకి తీసుకొచ్చేస్తారు కదా. అది మనం పర్మనెంట్గా అలా పైకి ఉండాలంటే అవ్వదు, కిందకి వెళ్ళిపోతారు. అలా పోనీ కిందకి ఉందామంటే మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతారు. అది ఎలా తిరుగుతూ ఉంటుంది, అని తర్వాత రైడ్ అయిపోతే మనం దిగిపోయి వెళ్ళిపోవలసిందే. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మన జీవితం కూడా ఈ జెయింట్ వీల్ రైడ్ లాగానే ఉంది. ఒకసారి అలా పైకి వెళ్ళిపోతాము, అంత చాలా ఆనందంగా అనిపిస్తుంది, అలానే మళ్ళీ కిందకి దిగుతాము, అయ్యో ఏది అనుకూలంగా లేదు నా జీవితంలో సిచ్యువేషన్ అని మనం టెన్షన్ అయిపోతాము, మళ్ళీ పైకి వెళ్ళిపోతాము, అలా పైన కింద చేస్తూ ఉంటాము. ఆ లోపల మన జర్నీ కంప్లీట్ అయిపోతుంది, ఇంకా మనము వెళ్ళిపోవడమే, మళ్ళీ ఇంకొక బాడీ ఇలా మన లైఫ్ సైకిల్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో సమ దుఃఖ సుఖ శమి. ఎవరైతే డివోటీ తనకి తెలుసు, డివోటీ అంటే తను ప్రతి పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తాడు, స్వీకరిస్తాడు, అదే డివోటీ తాలూకా లక్షణం. డివోటీ అంటే ఎవరికైతే కంప్లైంట్ లేదు, ఇలా కాదు నా జీవితంలో ఇలా ఉంటే బాగుండేది, అలా కాదు ఇలా ఉంటే బాగుండేది, అలా కాదు. డివోటీ మీన్స్ హీ యాక్సెప్ట్స్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ హిస్ లైఫ్. డివోటీ మీన్స్ ఎక్కడైతే నాటడం జరిగింది ఆ పువ్వు అక్కడే వికసించాలి. మనకి ఎలాంటి పరిస్థితులు భగవంతుడు పెట్టారు, మనం ఆ పరిస్థితిలోనే వీక్షించాలి, అంటే ఆ పరిస్థితి నుంచి మన భక్తిని కొనసాగించాలి. లేదు యాక్చువల్గా నా భర్త డివోటీ కాదు, తను ఒకవేళ డివోటీ ఉంటే నేను కూడా ఎంత మంచిగా భక్తిలో ముందుకెళ్ళగలుగుతాను, లేదు నా వైఫ్ డివోటీ లేదు, సపోర్ట్ చేయట్లేదు, నా వైఫ్ డివోటీ ఉంటే ఎంత బాగుండేది, యాక్చువల్గా నా వైఫ్ నేచర్ బాగాలేదు, యాక్చువల్గా మా పిల్లలు నా మాట వినట్లేదు, యాక్చువల్గా మా యాక్చువల్గా మా మదర్ ఇన్ లా ఇలా ఉన్నారు, అదంతా వేస్ట్ మాటలు. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామో ఈ సిచ్యువేషన్లో నేను ఇప్పుడు ఏం చేయగలుగుతాను, ఎలా నేను భక్తిలో ముందుకు వెళ్తాను, అదే ఆలోచించాలి తప్ప ఈ సిచ్యువేషన్ని ఎలా మార్చాలంటే అది టైం వేస్ట్, అది మనం మార్చలేము. ఎలా అయితే ఒక విత్తనాన్ని ఎక్కడ దాటారు ఆ విత్తనం అక్కడే వికసించాలి తప్ప, విత్తనం ఇప్పుడు నాకు కొంచెం ప్లేస్ మారుస్తారండి ఇక్కడ బాగాలేదని చెప్పలేదు కదా, అది ఎక్కడ ఉంటే అక్కడే ఇంకా నీళ్ళు పోస్తూ ఉంటాం, అక్కడే రావాలి. ఆ మట్టి ఎలా ఉంటే అలానే భరించాలి. అలానే డివోటీస్కి ఎలాంటి సిచ్యువేషన్లో కృష్ణుడు పెట్టారో ఆ సిచ్యువేషన్లోనే వాళ్ళ భక్తిలో ముందుకు వెళ్ళాలి తప్ప సిచ్యువేషన్ మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. నాకు గుర్తుంది, చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా టీచర్ రాకపోతే సబ్స్టిట్యూషన్ టీచర్ వస్తారు, అప్పుడు ఆవిడ అంటారనమాట, మీరు ఏదో కావాలంటే ఆడుకోండి నేను కరెక్షన్ చేసుకోవాలని అంటారు. ఆడుకోవడం అంటే ఆ రోజుల్లో ఏముంటాయి, డమ్ షారెట్స్, అంతాక్షరి, ఆ తప్ప మాకు ఇంకేం గేమ్ వచ్చేది కాదనమాట. సో అంతాక్షరి అంటే ఏంటి, మీకు ఏ పదం అయితే ఇచ్చారు, ఏ అక్షరం ఇచ్చారు ఆ అక్షరంతోనే పాడడము. సో అప్పుడు వాళ్ళు పాడిన తర్వాత చివరిలో ఏ అక్షరం ఇస్తారో ఆ అక్షరంతో మీరు పాడాలి. మీరు అప్పుడు ఏడుపు మొదలు పెట్టారనుకోండి, నేను ఈ అక్షరంతో పాడనండి, నాకు మాయే కావాలి అంటే ఇదేంటి, మీకు మా వస్తే మాతో పాడాలి, పా వస్తే పాతో పాడాలి. ఇప్పుడు మా వచ్చింది కదా మాతో పాడండి, పా వచ్చినప్పుడు పాతో పాడండి. అలా మన జీవితంలో మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చారు ఆ సిచ్యువేషన్లో పాడాలి. నాకు ఇలా కాదండి సిచ్యువేషన్ ఇలా ఉంటే నేను ఇంకా బాగుంటాను, అక్కర్లేదు, మీకు ఎలా ఉంది దాంట్లోనే బాగుండడానికి ప్రయత్నించండి. సో ఇది డివోటీ మీన్స్ ప్రతి సిచ్యువేషన్ని అతను యాక్సెప్ట్ చేసుకుంటారు, ఎలా ఉంది దాన్ని అలానే యాక్సెప్ట్ చేసుకుంటారు. యాక్చువల్గా ఈ మధ్యనే యాక్సెప్టెన్స్ రేషియో లేదంటే ఏంటన్నారు యాక్సెప్టెన్స్ కోషంట్ చాలా తగ్గింది డివోటీస్లో అయినా జనాల్లో ఇన్ జనరల్. ఏదైనా
కాంప్రమైజ్ చేయడమైనా టాలరేట్ చేయడమైనా అలవాటు పోయింది. ఇండివిజువాలిటీ చాలా ఎక్కువ వచ్చేసింది. నేను చాలాసారి ఉదాహరణ ఇస్తూ ఉంటాను. చిన్నప్పుడు నాకు గుర్తుంది, మేము ఎప్పుడో ఆదివారం పాటు 90% ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాం, కానీ ఎప్పుడో ఆదివారం పాటు పొద్దున ఇందిరా పార్క్ ఏదో ఉండేది హైదరాబాద్లో, లేదా సంజీవియా పార్క్, ఇప్పుడు గుర్తులేదు. ఆ పార్క్ వెళ్ళినప్పటికైనా మా మదర్ ఫాదర్తోని మేము కార్లో వెళ్ళిపోతూ ఉంటే కార్లో ఏదైతే క్యాసెట్ ఉంటుంది ఆ క్యాసెట్ పెడతారు. 90% మా పేరెంట్స్కి జగ్జీత్ సింగ్ వాళ్ళు భజన్స్, హే గోవింద హే గోపాల్ చాలా ఇష్టం ఉండేది. అది పెట్టేస్తారు. మేము అందరిది వినవలసిందే. అక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండదు, ఇది కాదు అది కాదు ఇది. ఒక్కొక్కసారి నేను మా సిస్టర్ ఇలా ఆర్గ్యూ చేసినప్పటికీ నేను గమనించను ఏమైంది. ఎందుకంటే ఆవిడకి ఇంకేదో భజన ఇష్టం అనుకోండి, నాకు ఇంకేదైనా నాకు నరసింహత భజన్స్ అంటే చాలా ఇష్టం. మేము ఇలా వాదిస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఏమయ్యేదంటే ఇలా వాదించినప్పటికీ ఆ పార్కే వచ్చేసింది, ఇంకా మేము ఏది వినలేకపోయాము. అప్పుడు మా మదర్ అండ్ ఫాదర్ చెప్తున్నామండి, ఇప్పుడు అర్థమైందా, ఏది ఉంటే ఆ ఉన్న 15 నిమిషాలు డ్రైవ్ ఏముంటే దాంట్లోనే ఎంజాయ్ చేసుకోవచ్చు కదా, ఇది కాదు అది కాదు అది కాదు ఇది అంటే ఏది వినలేకపోయాము. అఫ్కోర్స్ ఇప్పుడు అందరికీ ఇండివిజువాలిటీ పెరిగింది. ఇప్పుడు ఏ కార్లో అయినా ఎవరికి ఏం అక్కర్లేదు, అందరు వాళ్ళ సెల్ ఫోన్తోనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళు వినేసుకుంటారు అనుకోండి. కానీ ఆ యాక్సెప్టెన్స్ అనేది, ఆ యాక్సెప్టెన్స్ గుణము జీవితంలో చిన్న చిన్న కాంప్రమైజెస్తోని, చిన్న చిన్న సహనం, టాలరెన్స్ పెంచితే పెద్ద పెద్ద విషయంలో కూడా టాలరేట్ చేయగలుగుతాం. మనం ఏమనుకుంటామంటే, మాతాజీ మీరు ఇది చిన్న ఎగ్జాంపుల్, ఆ దాంట్లో ఏముంది సాంగ్ గురించి, సాంగ్ గురించి కాదు ఈ మాట, ఆ ఒక అలవాటు. పర్వాలేదు, ఇతనేది వినాలనుకుంటే అదే వినేస్తానులే, పర్వాలేదు, ఇతనికి ఏమి ఇష్టం అదే తినేస్తానులే, ఇతనికి ఏం నచ్చుతుంది అదే వండేస్తానులే. ఆ ఒక అలవాటు పెంచితే టాలరేటింగ్, అప్పుడు ఇన్ జనరల్ అన్నీ టాలరేట్ చేయగలుగుతాం. కానీ మనం అనుకుంటాము చిన్న చిన్న విషయాలు కాదు, నేను జీవితంలో ఉన్న పెద్ద పెద్ద విషయాల్లో టాలరేట్ చేసుకుంటాను అంటే అది ఎప్పటికీ అవ్వదు. చిన్న చిన్న విషయాలతో టాలరేట్ చేయడం నేర్చుకుంటేనే పెద్ద పెద్ద విషయాల్లో కూడా సహనం అనేది పెరుగుతుంది. స్టెప్ బై స్టెప్ మనకి సహనం అనేది పెరుగుతుంది. సో చిన్న చిన్న విషయాల్లో